హలో గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే లైబ్రరీ చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, అడ్మిషన్ బ్లాక్ దగ్గర బగ్గీ కనిపిస్తుంది కదా, దాన్ని బగ్గీ అంటాము. అవుటర్స్ అయితే అందులో నుంచే వచ్చి విజిట్ చేస్తారనమాట కాలేజ్ని. ఇంకా ఇలా ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, పక్షులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే పక్షులకు ఫుడ్ పెడతారు, అవి తినేసి ఎగురుతాయి అన్నమాట. ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ. ఇంకా కాలేజ్ క్లాస్ అయిపోయింది, సో అందుకని అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను లైబ్రరీ చూపిద్దామని. ఇదంతా మీకు ఆల్రెడీ చూపించాను కదండి. ఇక్కడ ఇదైతే సైడ్ వే అనమాట. ఇక్కడ చూడండి, ఫీజు కడతామన్నమాట. ఇక్కడంతా ఫీజు బ్లాక్. ఇక్కడైతే ఏటీఎం సెంటర్ కూడా ఉంటుంది. మనం మనీ క్యాష్ కట్టాలంటే ఇక్కడే డ్రా చేసి కట్టచ్చు. ఇంక ఇప్పుడు అలా లైబ్రరీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా చూడండి, ఇక్కడైతే మెడికల్ రూమ్ ఉంది. అదైతే ఏమన్నా ఎమర్జెన్సీ అయితే మెడికల్ రూమ్ అనమాట. హెడేక్, ఫీవరు, లైక్ ఏది వచ్చినా కానీ ఆ మెడికల్ రూమ్కి అయితే వెళ్తాము. ఇదంతా డిఎస్సి లాన్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఫెస్ట్స్ అవన్నీ జరుగుతాయి. ఇక్కడ చూడండి, డ్రమ్స్ అవన్నీ పెట్టున్నారు. సో ఇదంతా ఆడిటోరియం బయట లాన్ అనమాట. ఇక్కడ వచ్చి కెఫే ఫెస్ట్ అనమాట. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తింటాం మేము. ఇదంతా చూడండి, ఇదంతా ఒక ఆఫీస్ అనమాట, సిఇఓ ఆఫీసు. సో ఇంకా లైబ్రరీ ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో 2 లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఇదైతే స్టడీకి సంబంధించిన లైబ్రరీకి అయితే వెళ్తున్నాము. ఒక లైబ్రరీ అయితే ప్రజెంట్ ఇప్పుడు విజిట్ చేద్దాము. ఇదైతే లైబ్రరీ బయట. ఇక్కడ చూడండి, క్లాసెస్కి బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టి లోపలికి అయితే వెళ్తామన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇదంతా బయట చూడండి, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ దగ్గర. లైబ్రరీ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి లైబ్రరీ ఎంత బాగుందో అసలు. బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనం ఎన్ని బుక్స్ అయినా చూసి చదువుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది అసలు లైబ్రరీలో. చాలా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఆ బుక్స్ చూస్తుంటే అయితే తల గిర్రని తిరుగుతుంది, ఇన్ని బుక్స్ ఎప్పుడు చదువుతాంరా అనేసి. ఇంకా సో అలా అన్నీ చూసినాం. పైన కూడా ఉంది. ఇదంతా అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట, బుక్స్ తీసుకొని. నేను కూడా సో బుక్స్ అయితే చూస్తూ ఉన్నాను. ఏ బుక్ తీసుకున్నాము అని అయితే చూస్తూ ఉన్నాను. సో నేనైతే పైథాన్ బుక్ తీసుకున్నాను. ఇంకా అలా తీసుకొని ఇక్కడైతే వచ్చి కూర్చున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చదువుకోవడానికి సిట్టింగ్ ఏరియాస్ అనమాట. ఇంకా పైన కూడా ఉన్నాయి, స్పేస్ సరిపోకపోతే. లైబ్రరీ అయితే చాలా పెద్దదండి. ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. మనం ఏమన్నా రీసెర్చ్ చేయడానికి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదంతా లైబ్రరీ ఏరియానే అండి. మనం లైబ్రరీకి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు, కానీ లైబ్రరీకి ఎక్కువగా రాము. ఎప్పుడైనా మైండ్ బాగాలేకపోతే ఏదైనా బుక్స్లో తెలుసుకోవడానికైతే వస్తాం, కానీ లైబ్రరీకి ఎక్కువగా రాము. లైబ్రరీకి వచ్చే అలవాటు ఉంటే మాత్రం చాలా మంచిదండి. ఇదంతా చూడండి, లైబ్రరీ అయితే చాలా పెద్దది. ఇక్కడ లేని బుక్స్ అయితే లేవు. ఇంకా సో నేను కూడా అలా కాసేపు పైథాన్ అయితే చదివాను అనమాట. ఇంకా అలా అన్నీ కనుక్కొని ఇంకా అలా చూసాము. ఎక్కువసేపు లైబ్రరీలో ఉండలేమండి. ఇంకా సో అలా అన్నీ చూసుకుంటూ బయట అయితే వచ్చేసాము. ఇక్కడైతే మళ్ళీ ఐడి కార్డ్ చెక్ చేయించి స్కాన్ చేసుకొని పంపిస్తారనమాట. ఇక్కడైతే ఐడి కార్డు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ స్కాన్ చేసుకుంటారు.